హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్‌లోనే చేసుకునే పనులని సింపుల్‌గా చేసుకుని మన ఇంటిని ఎప్పుడు సువాసన భరితంగా ఉంచుకోవడం కోసం చాలా మంచి కొత్త టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిప్‌ని అయితే తెలుసుకుందాము. నార్మల్‌గా మనం వారానికి ఒకసారి గానీ, లేదంటే రోజు తప్పించి రోజు గానీ మన ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని కూడా తుడుస్తూ ఉంటాం కదండీ! ఇలా తుడిచేటప్పుడు ఒక్క ఇంగ్రీడియెంట్‌ని యాడ్ చేశామంటే మనకి ఇల్లంతా మంచి సువాసన భరితంగా ఉంటుంది. ఇలా మనము తీసుకునే వాటర్‌లో కొంచెం మీకు నచ్చిన ఏదైనా మంచి సువాసన వచ్చే ఫేస్ పౌడర్‌ని వేసుకొని, నార్మల్‌గా మనం ఎలా అయితే లిక్విడ్స్ ఇంకేమైనా ఏస్తామో వాటిల్లోని వేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్‌గా పౌడర్ వాటర్ తోటి ఒక క్లాత్ ముంచేసుకొని చక్కగా ఇలా నీళ్ళు లేకుండా తుడిచేసుకొని, ప్రతిరోజు వాడుకునే డ్రెస్సింగ్ టేబుల్స్, మిర్రర్స్ అనేవి మరకలు మరకలుగా ఉంటాయి కదండీ! ఇలా క్లీన్ చేసి చూడండి, మరకలనేవి పడవు. మిర్రర్స్ అనేవి చాలా చాలా నీట్‌గా ఉంటాయి. ఓన్లీ ఇలా మిర్రర్సే కాకుండా డ్రెస్సింగ్ టేబుల్సు, ఫ్రిడ్జ్‌లు, బీరువాలు, టేబుల్సు ఇలాంటివన్నీ కూడాను మన ఇంట్లోను రెగ్యులర్‌గా ఎలక్ట్రికల్ వస్తువులు గానియండి, టేబుల్స్ గానియండి, ఫర్నిచర్స్ గానియండి, ఇటువంటివన్నీ కూడాను సింపుల్‌గా క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతదండి. అలాగే డైనింగ్ టేబుల్ అనేది మనము చక్కగా ప్రతిరోజు ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈగలు లాంటివి గట్టున ఎగరకుండా ఉంటాయండి. అలాగే మంచి సువాసన వస్తుంది. జిడ్డు లాంటిది కూడాను మనం పౌడర్ అనేది వేసాం కాబట్టి పోతుంది. ఈసారి ఇంట్లోని ఏవైనా వస్తువులను క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఇలా క్లీన్ చేసి చూడండి. ముఖ్యంగా మనకి కిచెన్ ఏరియా ఎంత క్లీన్ చేసినా ఏదో రకమైన స్మెల్ వస్తుంది కదండీ! జిడ్డు స్మెల్ లాంటిది. ఇలా సింపుల్‌గా కొంచెం పౌడర్ వాటర్‌లో క్లాత్ ముంచుకుంటూ కిచెన్ అంతా కూడాను కిచెన్ స్టవ్, గట్లు, బ్యాక్ సైడ్ టైల్స్ ఇలాంటివన్నీ క్లీన్ చేసామనుకోండి, పురుగులు, దోమలనేవి ఎగరవు. అలాగే మంచి సువాసన భరితంగా కొత్తలా ఉంటుందన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా ఇంట్లోన మనం పూజకి అగరబత్తులనేవి వెలిగిస్తూ ఉంటాం కదండీ! ఈ అగరబత్తులనేవి మనకు మహా అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు మాత్రమే వెలుగుతాయి. ఇలా ఎక్కువ సేపు మనకి వెలగాలి, వెలుగుతున్నంత సేపు మంచి సువాసన వెదజల్లాలంటే ఒక మంచి నేచురల్ టిప్‌ని తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసి ఇటువంటి వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్‌లో వస్తాయి. కొద్దిగా మీకు నచ్చిన ఏదైనా పౌడర్‌ని కొంచెం మంచి స్మెల్ వచ్చేదనేది తీసేసుకోండి. ఈ విధంగా మొత్తం మీరు అన్ని అగరబత్తులకు ఒకేసారి చేసేసుకోవచ్చండి. మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం నేనైతే వీడియోలో 2 మాత్రమే చూపిస్తున్నాను. సో, ఈ విధంగా పౌడర్‌లో గానీ, లేదంటే జవ్వాది పౌడర్ అనేది ఉంటుంది కదండీ! జవ్వాది పౌడర్‌లో గానిని కొంచెం మనం వెలిగించే అగరబత్తులన్నిటిని కూడా సింపుల్‌గా ఇలా మనం కొంచెం ఈ విధంగా చేసి ఉంచామనుకోండి, ఒక్కొక్కసారి మనము తడి చేతులతో లేదంటే ఆయిల్‌తో గానిని వీటిల్ని టచ్ చేసేటప్పుడు కూడాను తొందరగా వెలగవు కదండీ! సో, అటువంటివి కూడా మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే మీకు ఒక్కసారి వెలిగించి చూపిస్తాను చూడండి. పౌడర్ అనేది ఎత్తాం కాబట్టి చాలా తొందరగా వెలుగుతాయండి. ఎక్కువ సేపు వెలుగుతాయి. వెలుగుతున్నంత సేపు కూడా మంచి సువాసన భరితంగా ఉంటాయన్నమాట. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్‌కి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. ఇంకా థర్డ్ టిప్‌నైతే చూద్దామండి. నార్మల్‌గా మనకి ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లోకి దోమలు, చిన్న చిన్న రెక్క పురుగులు లాంటివి గట్టన వచ్చేస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళే ప్రత్యేకించి కరిచేస్తూ ఉంటాయి దోమలు. ఇంట్లో నిండి దోమలనేవి పోవాలి, ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నార్మల్‌గా నిప్పులుంటే పర్వాలేదండి. నిప్పులనేవి మనకి ప్రెజెంట్ అయితే ఎవరికీ అవైలబుల్‌గా ఉండవు కాబట్టి, సో, సింపుల్‌గా ఇలా ఒక 3, 4 లవంగాలు స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిసేపు ఇలా కాలగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామనుకోండి, దాని నుండి వచ్చే పొగకి, ఘాటుకి ఇంట్లోని ఎక్కడ దోమలున్నా సరే చక్కగా బయటకు పోతాయండి. చాలా చాలా నేచురల్. ఇలా లవంగాలనేది మనం ఈవినింగ్ టైంలో ఇంట్లో వెలిగించడం వల్ల ఇంట్లోనే ఉండే నెగెటివ్ ఎనర్జీ అనేది కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుంది. చూసారు కదండీ! ఈ విధంగా మనకు పొగ వస్తున్నంత సేపు ఇల్లు కూడా మంచి సువాసన భరితంగా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్‌నైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మనం ప్రతిరోజు కూడా వాడే షుగర్ అనేది ఒక్కొక్కసారి ఎంత టైట్‌గా కప్పు వేసినా కూడా చీమలనేవి పట్టిస్తుంది. అలాగే పదును కూడా చేరిపోతుంది కదా! ఇలా షుగర్ అనేది ఎక్కడ పెట్టినా కూడాను ఒక్క చీమ కూడా అందులోకి చేరకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదండి. ఒక్కొక్కసారి చాలామంది కూడాను ఎక్కువ కేజీలు నిల్వ చేసుకునేటప్పుడు సో, బ్లాక్ చీమలు, రెడ్ చీమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా! అలాంటివి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా 2, 3 బిర్యానీ ఆకులని వేసుకోండి. షుగర్ క్వాంటిటీని బట్టి వేసేసుకొని ఇలా వదిలేసామనుకోండి, షుగర్ అనేది చెమ్మ పట్టదు. అలాగే చీమలు లాంటివి కూడా పట్టవండి. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ వచ్చేది వేసవి కాలమే కాబట్టి ఈ వేసవి కాలంలో మనకి ఏంటంటే చీమలు చాలా చాలా ఎక్కువైపోతాయి కాబట్టి డిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. 2, 3 ఆకులు వేసేసుకొని కిందకి పైకి ఈ విధంగా షేక్ చేసామంటే చక్కగా కిందకి మీదకి ఒక ఆకు అనేది వెళ్తుంది. లేదంటే డైరెక్ట్‌గా అడుగున ఒక ఆకు పెట్టి షుగర్ వేసుకొని సరిపోతుంది. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఐదో టిప్‌నైతే చూద్దాము. మనలో చాలా మందికి కూడాను ముఖ్యంగా మన ఇంట్లో పెద్దవారు ఉన్నారనుకోండి, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా! బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. అలాంటప్పుడు సింపుల్‌గా నొప్పులు తగ్గాలంటే ఇలా నేచురల్‌గా తయారు చేయండి.
స్టవ్ మీద ఒక ఐరన్ ప్యాన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా నువ్వుల నూనె అయితే వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఈ విధంగా కొంచెం వేడెక్కిన తర్వాత 2-3 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చా బెచ్చాగా పొట్టుతో పాటు కూడా మనం ఈ విధంగా కొంచెం కలిసేటట్టు ఆ ఆయిల్లోనే మనం ఈ విధంగా వేడి చేసుకోవాలండి. చాలామంది ఈ రోజుల్లోనైతే పెద్దవారు చిన్నవారు అని లేకుండా ముఖ్యంగా పెద్దవారికి ఏంటంటే ఈ మోకాళ్ళు అనేవి బ్లడ్ సర్క్యులేషన్ అనేవి అవ్వక పాదాలు అనేవి నైట్ అయ్యేసరికి విపరీతమైన పెయిన్ అనేది వచ్చేసి నిద్ర కూడా పట్టదు కదా. సింపుల్గా ఇలా ట్రై చేయండి. సో ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడే మనకి కూడా ఒక్కొక్కసారి చూడండి చేతులు కానీ కాళ్ళు కానీ వాటర్కి వరిసిపోతూ ఉంటాయి. వర్షాకాలంలో ఎక్కువగా చాలామందికి వరుపులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనకి ఏంటంటే చేతులు కూడా చాలా స్మూత్గా చేస్తాయి న్యాచురల్గా. నేనైతే ఇప్పుడు కాలుకి అప్లై చేసి పెడుతున్నాను చూడండి. ఎవరైనా కూడా పెద్దవారు ఇంట్లో ఉన్నారనుకోండి ఈ విధంగా మీరు ఆయిల్ని తయారు చేసుకొని ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉండేటప్పుడు అరికాళ్ళలో ఈ విధంగా మనమైతే నేను ఓన్లీ పాదాలు మాత్రమే చూపిస్తున్నానండి. మోకాళ్ళకు కూడా అప్లై చేసుకొని మసాజ్ చేసామంటే మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తయారు చేసుకున్న ఆయిల్ కొంచెం కొంచెం రాస్తూ చేత్తో ఈ విధంగా రుద్దామనుకోండి ఆయిల్ అనేది మన కాళ్ళకు పడుతుందండి. మోకాల నొప్పులు అలాగే మనకి ఏంటంటే ఈ వరుపులు లాంటివి గట్టండి పగులు లాంటివి కూడా చక్కగా తగ్గుతాయి. శాశ్వతంగా కాళ్ళు కూడా స్మూత్గా ఉంటాయండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవ్వక మనకి ఈ కాలు నొప్పులు అనేవి వచ్చేస్తాయి కదా. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి చక్కగా అవ్వాలి, నిద్ర పట్టాలి, రిలాక్స్గా కాళ్ళు నొప్పులు అనేవి తగ్గాలంటే ఏమీ లేదండి. ఇంట్లోనే దువ్వెలు అనేవి మనకు ఉంటూనే ఉంటాయి కదా. కొంచెం ఈ విధంగా వెడల్పుగా ఉండే పళ్ళు దువ్వెన తీసుకున్నాం అనుకోండి చాలా చాలా రిలాక్స్గా ఉంటుందండి. ఒక్కసారి కొంచెం ఈ విధంగా ఆయిల్ రాసేసి దువ్వెని ఈ విధంగా చేతితో పట్టుకుంటూ నెమ్మదిగా పైనుంచి కాళ్ళు వరకు పాదాలు అరికాళ్ళలో కూడాను సింపుల్గా బ్యాక్ సైడ్ నుంచి కానీ ఇలా మీకు నచ్చిన వైపు కూడా ఇలాగ మనం చిన్నది మసాజ్ చేస్తున్నట్టు చేసామనుకోండి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుందండి. కాళ్ళు నొప్పులు అనేవి ఒక్కొక్కసారి చాలామందికి నైట్ అయ్యేసరికి సూదుల్లా పొడిచినట్టు ఉంటాయి కదా. సో అవి కూడా చక్కగా తగ్గిపోతాయి. ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుందండి. నిద్ర కూడా హ్యాపీగా పడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా అవుతుంది. ఇంట్లోనే ఎవరైనా అమ్మమ్మో నానమ్మో పెద్దవారు ఉండేటప్పుడు వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా మనమైతే ఆయిల్ తయారు చేసుకొని ప్రతిరోజు పడుకునేటప్పుడు లేదంటే 1-2 సార్లు గట్టండి మనం ఈ విధంగా మసాజ్ చేసామనుకోండి చక్కగా ఈ కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు లేదంటే కొంతమందికి నిద్ర కూడా పట్టదు. వీటి వల్ల నిద్ర కూడా హ్యాపీగా పడుతుంది, రిలాక్స్గా కూడా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి నేను వీడియోలో ఏ విధంగా చేస్తున్నానో అలా చేస్తూ కాళ్ళ నుంచి మనం ఈ విధంగా అయితే సింపుల్గా చేసామనుకోండి చాలా చాలా రిలాక్స్గా ఉంటుంది. కాళ్ళు కూడా కొన్ని రోజుల్లో చాలా చాలా స్మూత్గా నీట్గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.